ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన ఈ వాగ్దానం మరి ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉండగా చక్కగా ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. అంతేకాక ఇప్పుడే లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే షేర్ చేయండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనము. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోత కాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు. చదువుకున్నాం కదా. నీవు జనమును విస్తరింపచేయుచు ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచూ ఉన్నావు అని. కోతకాలమున మరి సంతోషించినట్లుగా, దోపుడు సొమ్మును పంచుకునేవారు సంతోషించినట్లుగా నీ సన్నిధిలో నీ జనులను నీవు సంతోషింపచేసేదవు అని ఉదయకాలం ప్రభు మనకి వాగ్దానం చేశారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇస్తూ ఉన్న ప్రతి వాగ్దానము నిశ్చయంగా ఆయన మరి ఆయా కాలంలో, ఆయా సమయంలో, రెండోదిగా దేన్ని చెయ్యాలి అని మన విషయమై ఆయన ఆశ కలిగి ఉన్నాడో దానిని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. కండిషన్తో కూడిన వాగ్దానములు, మరి దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు జరిగించే వాగ్దానములు, ఇలా మరి మన జీవితంలో మనం ప్రభు ఆశిస్తున్న రీతిగా జీవించినప్పుడు నెరవేరే వాగ్దానాలు కూడా చాలా ఉంటాయి. అయితే ఈ వాగ్దానంలో ప్రభు అంటున్నాడు కదా, నా సన్నిధిని నేను వారిని సంతోషింపచేసేదను. మనం దేవుని సన్నిధిలో సంతోషించాలన్నా, దేవుని సన్నిధిలో మరి మన సంతోషం వృద్ధి చెందాలి అన్నా, కోతకాలంలో ప్రజలు ఎట్లా సంతోషిస్తారో పంటను కోస్తూ, దోపుడు సొమ్మును ఎవరన్నా పంచుకుంటున్నప్పుడు వారికి ఎటువంటి సంతోషం ఉంటుందో. దోపుడు సొమ్ము అనగానే మరి యుద్ధం గురించి, యుద్ధంలో మరి జయించిన సైన్యం ఏ రీతిగా శత్రువుల సొమ్మును స్వాధీనపరుచుకుంటారు, అప్పుడు వారికి ఎటువంటి సంతోషం ఉంటుందో అట్టి సంతోషాన్ని ప్రభు మనకి ఇవ్వాలి అని అంటే ఆయన సన్నిధిలో మనం ఎలా జీవించాలి అంటే, ఒక చిన్న మరి ఉదాహరణగా అబ్రహాంతో ప్రభు మాట్లాడతాడు కదా, అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడివై ఉండుము అని. నిశ్చయంగా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రజలముగా మనం ఆనందించాలి, సంతోషించాలి అంటే మొదటిగా ఆయన సన్నిధిలో మనం నిందారహితులమై జీవించాలి. అలాగనే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ప్రభు అట మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి కృపలో మనల్ని ఏర్పరచుకున్నాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కృపలో పిలువబడిన మనము ఆయన సన్నిధిలో నిందారహితులుగా, ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించగలిగితే, నడవగలిగితే అప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ రోజు వరకు మరి ఎలా మనం జీవించాము, ప్రభు సన్నిధిలో ఒకవేళ నిందారహితమైనదిగా ఉన్నదా, నిందా సహితమైనదిగా ఉన్నదా, లోపములతో ఒకవేళ కొనసాగినామా, బలహీనతలతోనే ఇంకా జీవిస్తూ ఉన్నామా, ప్రభువుకి పెదవులతో సమీపముగా ఉండి హృదయంతో దూరంగా ఒకవేళ ఉంటూ ఉన్నామా, ఆయన తట్టు మన ముఖములను కాక మన వీపులను తిప్పేవారిగా ఒకవేళ ఉన్నామా, వీటన్నిటినీ మనం సరిచేసుకొని ఆయన సన్నిధిలో ఇకనూ నిందారహితంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తే పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు, నిలబెడతాడు. తద్వారా దేవుడిచ్చే సంపూర్ణ సంతోషం, దోపుడు సొమ్ము పంచుకున్నటువంటి సంతోషాన్ని, కోతకాలంలో ప్రజలు పొందే సంతోషాన్ని, సంపూర్ణ సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో విస్తరింప చేయబోతున్నాడు, వృద్ధి చేయబోతున్నాడు. ఆయన జనముల సంతోషంను వృద్ధి చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాం వలె మనం కూడా నిందారహితులమై జీవించడానికి సిద్ధపడదామా? ఆ రీతిగా మనం నడుస్తూ ఉండగా నా సన్నిధిలో వారి సంతోషాన్ని నేను వృద్ధిపరుతును అని ప్రభు ఈ ఉదయకాలం మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని ఆయన మన ఎడల నెరవేర్చబోతున్నాడు. ఆమెన్. కాబట్టి ఈ సమయంలో మన ప్రవర్తనని దేవుని ఎదుట సరిచేసుకుంటూ మరి ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడదాం. తద్వారా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వృద్ధిలోనికి తెచ్చునుగాక. ఆమెన్. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థనతో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రభు వైపు చూద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
ఈ ఉదయకాల సమయం ప్రభా శ్రేష్టమైనటువంటి నీ వాగ్దానం చేత మా అందరితోనూ ప్రభా మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలయ్యా. అవును ప్రభా, నీ సన్నిధిలో మా సంతోషాన్ని స్థిరపరచుదునని అయ్యా. దోపుడు సొమ్ము నాటి సంతోషం ప్రభా, కోతకాలపు సంతోషం వంటి సంతోషము ప్రభా మాకు అనుగ్రహించునని సెలవిస్తున్నావు. నీ సన్నిధిలో మొదటిగా ఆత్మతో ప్రభా, ఆత్మలో ప్రభా మీతో సమాధానపడే కృపను మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలందరి జీవితంలో ఆత్మ సంబంధమైన లోపములు, బలహీనతలు, పోరాటాలు కొట్టివేయబడును గాక. యేసు నామములో వాక్యానుసారమైన జీవితములు అనుగ్రహించబడును గాక. మంచి ప్రార్థన ఆత్మతో ప్రభా, పరిశుద్ధ ఆత్మతో నీ సహవాసంలో నిత్యం ఎదిగి ఫలించే కృపనివ్వండి. నీతి న్యాయమును ప్రభా అనుసరించే కృపను మా అందరికీ నీ దయచేయండి. ఈ వాగ్దానం మేరకు అద్భుతమైన కార్యములు, వారి సంతోషం విస్తరించును గాక. జనముల సంతోషం వృద్ధిపరచబడును గాక. సంపూర్ణ దీవెనను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం నానా విధమైనటువంటి ప్రభా గొడవలు, అసమాధానం, కోర్టు కేసులు, భూతగాథ, గర్భఫలం లేని స్థితి, వివాహము కాని స్థితి, నిరుద్యోగ స్థితి ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రతి ఆటంకాలు కొట్టివేయబడును గాక. ఈ సంవత్సరం ప్రభా ప్రతి కీడిక వారి జీవితంలో తొలగిపోనట్లుగా నీ సన్నిధిలో నిందారహితంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభా ఎవరెవరు నాయన ఏ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు కోరుతున్నారు నీ బిడ్డలందరి జీవితంలో తండ్రి యేసు నామములో నీ కార్యాలు జరుగును గాక. నీ నామం మహిమపరచబడినట్లుగా వారి కార్యములను ప్రభా మీరు సఫలం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి అక్కరు నీ బిడ్డల విషయమే తీర్చమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. వారి జీవితంలోనూ తండ్రి ప్రతి విధమైనటువంటి వాగ్దానములు యేసుక్రీస్తు శక్తిగల నామం నెరవేరును గాక. సంవత్సరాన్ని దయాకిరీటం వారికి ధరింపచేసినందుకు నీకు వందనాలు. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినం సంతోషంతో, ఆశీర్వాదంతో, ప్రార్థనాపూర్వకంగా నీ సన్నిధి గడిపే కృపను వారికి అనుగ్రహించండి. బ్లెస్డ్ డేగా ఈ దినాన్ని వారికి అనుగ్రహించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం కనుక మరొకసారి వాగ్దానాన్ని వినండి, ధ్యానించండి. శ్రేష్టమైన రీతిలో దేవుడు మనందరినీ మాట్లాడి ఆ ప్రకారం జీవింపచేసి బలంగా ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడే లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులందరికీ కూడా ఇప్పుడే ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. అంతేకాకుండా క్రొత్తగా ఎవరైనా ఈ వాగ్దానాన్ని ఈరోజే చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అని యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.